ప్రస్తుతం అఘోరిమాత సిద్దిపేట జిల్లాలో ప్రత్యక్షమైంది. అఘోరిమాత ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి అఘోరిమాతను అడిగి తెలుస్తాం. అమ్మ చెప్పండి, అంటే ఎక్కడికి వెళ్తున్నారు? సిద్దిపేటకు వచ్చినారు, ఎటు వెళ్తున్నారు ఇప్పుడు? హర హర్ మహాదేవ్. ఓం నమ శివ అఘోరి కళ్యాణమ గురుదత్తే నమ. సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర హర్ మహాదేవ్. వెమ్లవాడకి వెళ్తున్నాను దర్శనానికి. అదే ఆసారి నేను ఏదైతే అనౌన్స్మెంట్ చేశానో 3 తారీఖుకి దర్గా కూల్ చేస్తానని చెప్పానో, అప్పుడు పోలీసు వాళ్ళు అడ్డుకొని నన్ను ఒక ట్రాక్ ఎక్కించి తీసుకెళ్లారు కదా. అప్పుడు వాళ్ళు మాట ఇచ్చారు అన్నట్టు, పోలీసు వ్యవస్థ వాళ్ళు అందరూ చెప్పారు, ఎస్పీ వాళ్ళు డిఎస్పీ వాళ్ళు, అమ్మ శివరాత్రి తర్వాత మీరు ఎప్పుడన్నా రండి, మీకు దర్శనం ఇప్పిస్తామంటే అదే దర్శనానికని వెళ్తున్నాను. ఓకే, ఇప్పుడు రంజాన్ మాసం కాబట్టి ఇప్పుడు వెళ్తున్నారు, పోలీసులు అడ్డుకునే పరిస్థితి, రంజాన్ ఎట్లా వెళ్తారు ముందుకు? నానా, నేను ఒక హిందువుని, కట్టర్ హిందువుని. నా గుడిలో నా తండ్రి దర్శనానికి వెళ్ళే హక్కు నాకు ఉంది నాన్న. ఆపే హక్కు ఎవరికి లేదు. ఓకేనా? అది రంజానో ఇంకోటో అవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మాకెందుకు అవన్నీ? నాకు కావాల్సింది దర్శనం. దర్శనం చేసుకొని నా బాటలో నేను వెళ్తూ ఉంటాను. అంటే పోలీసులకు సమాచారం ఇచ్చారా? మీరు ఇప్పుడు వెమ్లవాడకి వెళ్తున్నారు, గతంలో దర్గాను కూల్ చేస్తా అని చెప్పిన పరిస్థితి ఉంది, కానీ పోలీసులకు చెప్పారా మీరు ఈ విషయంలో? చెప్పాను. నేను అక్కడ వాళ్ళే నాకు కాల్ చేశారు, నేను వస్తున్నాను చెప్పిన తర్వాత సిరిసిల్ల ఏఎస్పీకి చెప్పాను. చెప్తే వాళ్ళకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు నాకు కాల్ చేస్తే అన్నాను వస్తున్నాను అంటే, వాళ్ళు ఇప్పుడు వద్దు, ఇంకో 10 రోజుల తర్వాత మేము మీకు తీసుకెళ్తామని. అంటే నేను దర్శనం చేసుకోవాలనేది వాళ్ళు ఎందుకు డిసైడ్ చేస్తారు? వాళ్ళు ఎవరు అసలు? నేను ఒక అమ్మవారి రూపంలో ఉన్నాను కదా, నాకు దర్శనం చేయించుకో, నేను స్వయంగా వెళ్తున్నాను. వాళ్ళని నాతో కూడా రమ్మనట్లేదు కదా. నేను దర్శనం చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన టైం, వాళ్ళు పెట్టిన డేట్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఇది ఎక్కడుంది? ఇలాంటి నియమాలు ఎందుకు పెడుతున్నారు అనేది నేను అడుగుతున్నాను. ఓకే, అంటే ఇదే కాకుండా గద్వాల్లో జోగులాంబను కూడా దర్శనం చేసుకుంటా అని చెప్తున్నారు. శుక్రవారం వెళ్తున్నట్టు తెలిసింది, మా సోషల్ మీడియాలో తెలిసింది. ఆ విషయంలో ఏం చెప్తారమ్మా? జోగులాంబ, గద్వాల్ జోగులాంబలో మనకు శక్తిపీఠం, ఆంధ్ర తెలంగాణకు ప్రత్యేకమైన శక్తిపీఠం. ఆంధ్రలో కొన్ని ఉన్నాయి, తెలంగాణకు మాత్రం అమ్మవారికి ప్రత్యక్షమైన వెలిసినటువంటి అది శక్తిపీఠాలలో అదొకటి. కాబట్టి ఆ లోపలున్న దర్గాని నేను కూల్చివేయడానికి నేను ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. అందులో దర్గా ఉంది కాబట్టి నేను దర్శనం చేసుకొని ఆ దర్గా అంతు కూడా చూద్దామని వెళ్తున్నాను. ఇంకా ఓకే, ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద కూడా సవాల్ వేసిన పరిస్థితి ఉంది. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్తారమ్మా మీరు? చేతగాని గవర్నమెంట్ అంటే చేతగాని ప్రభుత్వం. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వంని నడిపిస్తుందో ఇది చేత కాకుండానే ఉన్నది. ఇప్పుడు ఇంతగానం జరుగుతుంటే ఎందుకు స్పందించట్లేదు? ఈ దర్గాల విషయంలో ఎందుకు స్పందించట్లేదు? స్పందించాలి కదా. స్పందించి నువ్వు అప్పుడు ఏంటనేది నువ్వు నిరూపించుకోవాలి కదా. నువ్వు హిందువు అని చెప్పుకోవడం కాదు. నువ్వు నిజమైన హిందువు అయితే నువ్వు వీటిని తీపియాలి. నీ ప్రభుత్వంలో తీపిస్తే నీకు మంచి పేరు వస్తుంది కదా. మరి ఎందుకు తీపియలేకపోతున్నావు? అన్య మతస్థుల తొత్తుగా పని చేస్తున్నావా అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు అన్య మతస్థుల తొత్తుగా పని చేస్తున్నావా? నువ్వు వాళ్ళకు ఫండ్స్ ఇస్తున్నావా? నువ్వు చాలా ఫండ్స్ ఇస్తున్నావు అని కూడా తెలిసింది. రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వాన్ని కూడా కూల్చబోతున్నాను. ఏం చేస్తావో చేసుకో, ఎన్ని కేసులన్నా పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, నువ్వు నీకు దిక్కున్న కాడ చెప్పుకో. భయపడేదాన్ని కాదు, నీకు లొంగేదాన్ని కూడా కాదు. అంటే పోలీసులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. టోషన్ ద్వారా కూడా మొన్న కూడా వెమ్లవాడకు వస్తే తీసుకెళ్లారు, మళ్ళీ పోలీసులకు ఫోన్ చేసిన అని చెప్తున్నారు. ఏం చెప్పారు ఈరోజు పోలీసులకు ఫోన్ చేస్తే? నేను చెప్పాను, వాళ్ళు 10 డేస్ తర్వాత రమ్మన్నారు. నాన్న, నేను మీరు ఎప్పుడైతే లాండ్ ఆర్డర్ ఇష్యూ అంటున్నారో, ప్రతిసారి లాండ్ ఆర్డర్ ఇష్యూ అంటూనే ఉన్నారు కదా, నేనైతే వస్తున్నాను. మీరు ఎలా తీసుకెళ్తారు ఏందనేది మీ ఇష్టం నాన్న. నేనైతే వస్తున్నాను, నాకు దర్శనం కావాలి. శివరాత్రి తర్వాత నేను వస్తా అని చెప్పాను. మీరే అన్నారు శివరాత్రి తర్వాత రండి, ఎప్పుడన్నా మీకు దర్శనం ఇప్పిస్తాను. శివరాత్రి తర్వాత నేను ఇప్పుడు ఈరోజు అనుకున్నాను, ఈరోజు వస్తున్నాను. ఇంకో 10 రోజులు పొడిగిస్తే నేనేం చేయాలి? అది నాది కాదు కదా. నేను నా శివయ్యను దర్శించుకునే హక్కు నాకుంది. ఆపే హక్కు ఎవరికీ లేదు. ఎందుకు ఆపుతున్నారో సమాధానం కావాలి. అది ఓకే, అంటే మీరు సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నారు, కానీ హిందువులలో ఐక్యత రాలేకపోతుంది. మరి హిందువులకు సనాతన ధర్మంకి సంబంధించిన వారికి ఏం చెప్తారమ్మా చివరగా? నాన్న, ఇప్పుడిప్పుడే ప్రణాళిక మొదలైంది. త్వరలోనే అందరూ హిందువులు, సనాతన బంధువులు ఏకమవ్వబోతున్నాము. ఖచ్చితంగా ఏకమవ్వబోతున్నాము. అప్పుడు ఒకటేసారి సైన్యం వెళ్తే ఎలా ఉంటుందో అప్పుడు చూపిస్తాం. హిందువులు అంటే ఏందో చూపిస్తాం, సనాతనవులు అంటే ఏందో చూపిస్తాం మేము. అది ఓకే, అంటే ట్రోల్ చేస్తున్నారు మీ మీద. అంటే చిన్న అమ్మాయి, ఆమెకి ఏం తెలియదు, పిచ్చి పిచ్చి మాట్లాడుతుందని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్తారు? చిన్న అమ్మాయి అయితే ఏదో పొట్టిగుండనా ఇది అంతా కాదు. దమ్ముంటే నా దగ్గరికి వచ్చి నాతో పోరాడండి.
మీకు అంత దమ్ముంటే నా దగ్గరికి వచ్చి పోరాడండి, నేనేంటో మీకు అర్థమైపోద్ది. ఓకే. అంటే గతంలో కూడా ఆమె మీద దాడి చేసినట్టు సోషల్ మీడియాలో, మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సందర్భాలని ఆ విషయంలో ఏం చెప్తారు? బురద జల్లడానికి ఎన్నో వస్తుంటాయి, అవన్నీ నేను పట్టించుకునేదాన్ని కాదు. నాకు నా పోరాటమే ఒకటి ముఖ్యం. నేను మౌనంగా ఉన్నానంటే ఏదేదో కొంతమంది పని కట్టుకొని మీడియా ముందుకు వచ్చి వాళ్ళకి ఇష్టానుసారంగా ఏది తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు కదా, నా దగ్గరికి రండి, నేను మీకు అందరికీ క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఓకే. అంటే చివరగా వేములవాడ వెళ్తున్నారు. దాని తర్వాత ఇంకా మళ్ళీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, భవిష్యత్ కార్యాచరణ? నేనైతే ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాను. శుక్రవారం మాత్రం కంపల్సరీ జోగులాంబకి వెళ్తాను. అక్కడ దర్గా ఎందుకుంది ఏంటిది నన్ను అసలు ఉంచే సమస్య లేదు. దాని గురించి నేను కూడా హిందూ బంధువులకు, సనాతన బంధువులకు ఇదే చెప్తున్నా, కలిసి కట్టుగా అందరు రండి, మీ వంతుగా మీరు రండి, నా వంతుగా నేను పోరాటం చేస్తాను. నా ప్రాణాలు కోల్పోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు దేనికి కూడా లెక్క చేయను. నా పోరాటం నా చివరి వరకు ఇలాగే పోరాడుతూ ఉంటాను. నా మీద ఎంతమంది బురద జల్లినా, ఎవరు ట్రోలింగ్ చేసినా నాకు పెద్ద ఫరకే పడదు. ఇంకా ట్రోలింగ్ చేసుకోండి, ఇంకా బురద జల్లండి, నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే పోలీసులకు సమాచారం ఇచ్చినా మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు పోలీసులు అరెస్ట్? ఎందుకు చేస్తున్నారు మిమ్మల్ని? ఇన్ని రోజులు ఓపిక పట్టాను. నాకు ఎప్పుడైతే దర్శనం ఇవ్వరు అని చెప్పారో అప్పుడు నేను ఇంకా ఇది చూసిన. నా గుడిలో నా శివయ్య, నా తండ్రి దర్శనానికి మీ పర్మిషన్ ఏందని నాది ప్రశ్న. ఏంటిది వాళ్ళ పర్మిషన్? ఏంటిది గుడి వాళ్ళదా? వాళ్ళది కాదు కదా, ప్రతి ఒక్కరిది, ప్రతి ఒక్క హిందువులది. నేను వెళ్ళే నాకు హక్కు ఉంది, వెళ్ళి దర్శనం చేసుకుంటా. ఆపే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆపడానికి మీకు ఏ అధికారం ఉంది? మీరు ఇప్పుడు అధికారంలో నన్ను ఏదన్నా చూపించుకోవాలనుకుంటే ఇక్కడ అలా నడవై తల మొండం వేరు చేస్తా. అర్థమవుతుందా? డైరెక్ట్ చెప్తున్నాగా, రేవంత్ రెడ్డి వస్తే డైరెక్ట్ రా. నీ దగ్గర ఇప్పుడు ఉన్నదేమో ఏంది ప్రభుత్వం, కేసులో జైలు ఎత్తవో వేసుకో. నాకు జైలు అయినా, శ్మశానమైనా, అడవైనా, హిమాలయస్ అయినా అంత ఒకటే. అలాగే చూస్తాను, ఎవరికి భయపడేదాన్ని కాదు. నీకు ఇష్టం ఉన్నది చేసుకో, ఏం చేస్తావో చేసుకో. చెప్పండి అమ్మా. అంటే అసెంబ్లీ కూడా నడుస్తుంది ఇప్పటికే, రేవంత్ రెడ్డి సర్కారు అంటే అసెంబ్లీ నడుస్తున్న పరిస్థితిలో ఏం చెప్తారు ఆ విషయంలో మీరు? అదే అంటున్నాగా నాన్న, ఒకవేళ వెమ్లవాడ దర్గా, జోగులాంబలు ఉన్న దర్గా, ఇంకా మా గుడిలల్లో ఎక్కడెక్కడ దర్గాలు ఉన్నాయో, ఆ బొందలు ఉన్నాయో, ఏదైతే ఆ సమాధులు ఉన్నాయో అవి తీయకపోతే, వాటి మీద స్పందించకపోతే స్వయంగా కంపల్సరీ నేనే ముట్టడిస్తాను. ఎక్కడ ముట్టడిస్తారు మీరు? అసెంబ్లీని ముట్టడిస్తాను. నేనే అసెంబ్లీని ముట్టడిస్తాను. ఒక్కదాన్ని వెళ్ళి అసెంబ్లీని ముట్టడిస్తాను. ఆపుకోమని ఎవరిని ఆపుకుంటారో. నేను ఇప్పుడు శుక్రవారం వెళ్తున్నాగా జోగులాంబకు. ఈ కార్యాచరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ అసెంబ్లీని ముట్టడించడమే, వీటి మీద స్పందించకపోతే ఇప్పటికైనా. అంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కారు ఇటువంటి వేములవాడ కావచ్చు, ఇటు జోగులాంబ కావచ్చు, వీటిపై స్పందించకపోతే ఖచ్చితంగా అసెంబ్లీని ముట్టడించడానికి సైతం నేను ముందుంటా అని చెప్పి, నా సనాతన ధర్మం కోసం ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న, ఎటువంటి ప్రలోభాలకు, ఎటువంటి ఆంక్షలకు లొంగను. పోలీసుడు కూడా ఆలోచన చేసి రేవంత్ రెడ్డి సర్కారుకు ఒక తొత్తులుగా వివరించకుండా ముందుకెళ్ళాలి, నాకు ఖచ్చితంగా ఈరోజు దర్శనం ఇప్పియాలి వేములవాడలో అని చెప్పి అఘోరి మాత ఘంటాపథంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.